తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు. మరో 2 రోజులు సీఎం రేవంత్ మహారాష్ట్ర ప్రచారంలో పాల్గొనున్నారు. కాసేపట్లో హైదరాబాద్ నుంచి బయలుదేరి 10 గంటలకు నాగ్పూర్ చేరుకుంటారు. అక్కడి నుంచి చంద్రాపూర్లో అక్కడి నేతలతో కలిసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు. తర్వాత వరుసగా రాజురా, డిగ్రాస్, వార్దా నియోజకవర్గాల్లో ప్రచార సభలు, రోడ్ షోల్లో పాల్గొని రాత్రికి తిరిగి నాగ్పూర్ చేరుకుంటారు. ఇక రేపు కూడా నాగ్పూర్ నుంచి నాందేడ్కు వెళ్తారు సీఎం రేవంత్. నయాగావ్, భోకర్, షోలాపూర్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహావికాస్ అఘాడీ కూటమి తరపున 3 రోజుల పాటు ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే మహావికాస్ అఘాడీ కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం ముమ్మరం చేశారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, 6 గ్యారెంటీలపై ఆయన మహారాష్ట్ర ప్రజలకు వివరించారు. ఎంవీఏ కూటమి అధికారంలోకి వస్తే మహారాష్ట్రలో కూడా గ్యారంటీ స్కీమ్స్ పక్కాగా అమలవుతాయన్న భరోసాను ఓటర్లలో కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్న పథకాలు, ప్రభుత్వ తీరును వివరించి ఎంవీఏ కూటమిని గెలిపించాల్సిందిగా కోరుతున్నారు. అలాగే పలు ప్రాంతాల్లో నిర్వహించే కార్నర్ మీటింగ్స్ లో కూడా సీఎం రేవంత్ పాల్గొంటున్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్ పాల్గొనున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. కొండల్, మహారాష్ట్రలో ఏ జిల్లాల్లో సీఎం రేవంత్ పర్యటన వివరాలు ఉండబోతున్నాయి? షెడ్యూల్ ఏ రకంగా ఉంది? మొత్తం 2 రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. తొలి రోజు నాగపూర్ నుంచి చంద్రాపూర్ వెళ్తారు. అక్కడ ఉన్న ఒక 3-4 కాన్స్టిట్యూన్సీలో ఈరోజు సుడిగాలి పర్యటన ఉండబోతుంది. కాంగ్రెస్ పార్టీ నేతలు అనుకోండి, మహావికాస్ అఘాడీకి తరఫున ఆయన ప్రచారం చేయబోతున్నారు. ఇక 2వ రోజు కూడా నాందేడ్, షోలాపూర్, అదేవిధంగా నయాగావ్ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు, అదేవిధంగా రోడ్ షో ద్వారా ఆయన ప్రచారం చేయబోతున్నారు. మొత్తం 2 రోజుల పాటు ఈ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. మరి కాసేపట్లో ఇక్కడ నుంచి బయలుదేరి నాగపూర్కు చేరుకుంటారు. ఇక ఇప్పటికే తొలి దశలో ఈ నెల 13న మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ రోజు ఆదిత్య ఠాక్రే తరపున ఆయన వర్లీ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించి మహావికాస్ అఘాడీ తరపున ప్రచారం చేశారు. ఇప్పుడు 2వ దఫాగా 2 రోజుల పాటు పర్యటించబోతున్నారు. ఈ పర్యటనలో ముఖ్యంగా మహావికాస్ అఘాడీ, మహావికాస్ యూతి 2 కూటమిల మధ్య ఓరాఓరి ఎన్నికల ప్రచారం అయితే కొనసాగుతుంది. ఏ ఒక్క ఓటర్ను కూడా, ప్రతి ఓటు కూడా కీలకంగా మారే నేపథ్యంలో ఇప్పుడు మహావికాస్ అఘాడీ తరపున కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా ప్రచారం చేయబోతున్నారు. ముఖ్యంగా ఈ ప్రచారానికి కూడా మహారాష్ట్రతో తెలంగాణకు బార్డర్గా ఉన్న నేపథ్యంలో తెలంగాణతో పాటు అదే తెలుగు ప్రజలు ఉన్న ఎక్కువ చోట్ల ఉన్న నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి ప్రచారం ఉండబోతుంది. ఇప్పటికే ముగ్గురు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముగ్గురు కూడా ఇప్పటికే ప్రచారంలో బిజీగా సాగుతున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఈరోజు బయలుదేరి వెళ్ళబోతున్నారు. 2 రోజుల పాటు ఈ పర్యటన ఉండబోతుంది. ప్రధానంగా తెలంగాణలో కాంగ్రెస్ 6 గ్యారెంటీలు హామీ ఇచ్చింది. 6 గ్యారెంటీల్లో అమలు చేస్తూ ముందుకెళ్తున్న పరిస్థితుల్లో ఈ అంశాలన్నీ కూడా ఆ తెలుగు ప్రజలు ఉండే ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక ప్రచారంగా చెప్పబోతుంది. ఇప్పటికే మహావికాస్ అఘాడీ కూడా మహారాష్ట్ర ఎన్నికల్లో 5 గ్యారెంటీని హామీగా ఇచ్చిన నేపథ్యంలో తమ కూటమి అధికారంలోకి వస్తే తమ ప్రభుత్వం తెలంగాణలో ఏ విధంగా అయితే అమలు చేస్తుందో అదేవిధంగా ఇక్కడ మీకు కూడా ఈ పథకాలన్నీ అమలు అవుతాయన్న హామీని ఇవ్వబోతున్నారు. మరోవైపు బీజేపీని కూడా రేవంత్ రెడ్డి టార్గెట్ చేయబోతున్నారు. మొదటి దశలో ముంబైలో పర్యటించిన నేపథ్యంలోనే ఎన్డీఏ పైన, ముఖ్యంగా మోడీ సర్కార్ పైన ఆయన తీవ్రమైన విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. బీజేపీయేతర రాష్ట్రాలు ఉన్న ప్రభుత్వాలను కూల్చడమే పనిగా పెట్టుకుంది. దీనికి నిదర్శనంగానే మహారాష్ట్ర ఎన్నికలను ఆయన చెప్పబోతున్నారు. మహారాష్ట్రలో ప్రస్తుతం మహావికాస్ యుతి కూటమి ప్రచారం ప్రభుత్వంలో ఉంది. ప్రచారంలో ఇప్పుడు వెళ్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా శివసేనను చీల్చి షిండే వర్గాన్ని, అదేవిధంగా ఎన్సీపీని చీల్చి అజిత్ పవార్ వర్గాన్ని రెండింటి కూటమిలతో ఇప్పుడు మహావికాస్ యుతిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ విధంగా ప్రాంతీయ పార్టీలను చీల్చడం, బీజేపీయేతర పార్టీలు ఉన్న చోట్ల డిస్టర్బ్ చేయడమే లక్ష్యంగా మీ ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఈ మహావికాస్ అఘాడీని కూటమిని గెలిపించండి, బీజేపీకి బుద్ధి చెప్పండి అని ఒక నినాదంతో రేవంత్ రెడ్డి ఈ ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. దాంతోపాటు తెలంగాణలో తాము ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏ విధంగా అమలు చేస్తున్నాం అన్నది కూడా ఆయన వివరించబోతున్నారు. మొత్తం చూసుకుంటే తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు అనుకోండి, ముఖ్యంగా తెలంగాణతో బార్డర్గా నాందేడ్, అదేవిధంగా తెలంగాణకు బార్డర్గా ఉన్నాయి. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాకు
బార్డర్గా మహారాష్ట్ర ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేసినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు ఆ మహావికాస్ అగాడి కూటమిని అధికారంలోకి తీసుకురావడం మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేయబోతున్నారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ కొండల్.